Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPhone 16 Pro Max అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. మనకి ఇండియాలో ఇది అరౌండ్ 1,45,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి డివైస్ ఎలా ఉంటుంది, దీంట్లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి, కెమెరా కంట్రోల్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బాక్స్ చూడొచ్చు, మనకి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి డెజర్ట్ టైటానియం కలర్. సో మనకి ప్రో మోడల్ కాబట్టి పైన మనకి ఫోన్ స్క్రీన్ ఉంటుంది. ఒకవేళ నాన్ ప్రో వేరియంట్ పర్చేస్ చేస్తే కనుక బాక్స్ మీద మనకి ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ ఇమేజ్ అయితే ఇస్తారు. లెఫ్ట్ అండ్ రైట్ లో ఐఫోన్ అని ఉంటుంది. కింద అండ్ పైన మనకి యాపిల్ లోగో ఉంటుంది. ఆన్ ద బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ చూడొచ్చు iPhone 16 Pro Max అని ఉంటుంది. డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. ఇక్కడ మనకి పైన కింద 2 పుల్ ట్యాబ్స్ ఇచ్చారు. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. Let's open this. Ready? 1, 2, 3. Tada! ఫోన్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ లో బాక్స్ లో ఏమొచ్చారో చూద్దాము. సో మనకి ప్యాకేజింగ్ అయితే చేంజ్ చేసేసారు. యాపిల్ వాచ్ కి ఇచ్చినట్టు ఇట్లా మనకి స్పైరల్ గా చుట్టి ఇచ్చారనమాట. ప్రీవియస్ గా అయితే సర్క్యులర్ గా ఉండేది, ఇప్పుడు ఓవెల్ షేప్ లో ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి USB-C to USB-C చార్జర్. మనకి వాచ్ కి ఇచ్చినట్టే ఐఫోన్ బుక్లెట్ కూడా చూసారా ఎంత చిన్నగా చేసేసారో. మొత్తం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కోసం ఎంత తక్కువ వేస్టేజ్ ఇస్తే అంత బెటర్ అని ఐఫోన్ వాళ్ళు అయితే మొత్తం తగ్గించేస్తున్నారు. ఇంతే, ఇంతకు మించి మనకి బాక్స్లో ఏమీ రాలేదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి యాపిల్ స్టిక్కర్స్ కూడా ఇవ్వలేదు. వాట్ ఈస్ దిస్ యాపిల్? సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో డెజర్ట్ టైటానియం కలర్ చూడొచ్చు. మనకి ఐఫోన్ XS Max లో గోల్డ్ కలర్ ఉండేది కదా, సేమ్ ఫినిష్ తో వచ్చింది, సేమ్ కలర్ లానే ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, మనకి ఒక పేపర్ లా ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ రీసైకిలబుల్ మెటీరియల్. ఇక్కడ మనకి ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తే యాక్షన్ బటన్, వాల్యూమ్ రాకర్స్, లాక్ ఆర్ అన్లాక్ పవర్ బటన్. ఇక్కడ చూస్తున్నారా కెమెరా ఐకాన్ ఉంది, బికాజ్ మనకి ఇక్కడ కెమెరా కంట్రోల్ ఉంటుంది. మనకి ఫ్రంట్ సైడ్ సేమ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తోనే వస్తుంది. 12 Pro Max తో కంపేర్ చేసుకుంటే ఈ సిరామిక్ షీల్డ్ 50% ఎక్స్ట్రా డ్యూరబుల్ అయింది. సో ఇక్కడ సైడ్ చూడొచ్చు, మనకి ఇది కంప్లీట్ టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. దట్టు విత్ గ్రేడ్ 5 ప్రీమియం టైటానియం అన్నమాట. వెరీ డ్యూరబుల్ మెటీరియల్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది షైనీ మెటీరియల్ కాదు, మ్యాట్ ఫినిష్ తో ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, మనకి సేమ్ 14 Pro Max 15 Pro Max లానే ఉంటుంది. ఇక్కడ మ్యాట్ ఫినిష్ విత్ గ్లాస్ బ్యాక్ అండ్ యాపిల్ లోగో ఒకటే మనకి గ్లాసీ ఫినిష్ ఉంటుంది విత్ 3 కెమెరాస్ ఆన్ ద బ్యాక్. సో కొత్తగా వచ్చింది ఏంట్రా అంటే మనకి ఇది కెమెరా కంట్రోల్ బటన్. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో లేటర్ ఆన్ వీడియోలో చూద్దాం. సో మనకి డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఫోన్ యొక్క హైట్ అండ్ విడ్త్ మాత్రం కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. దీంట్లో కూడా మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. సో చూసారు కదా, మనకి ఆన్ అవ్వగానే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో హలో అని వచ్చింది. సో డిజైన్ పరంగా చూసుకుంటే 15 Pro Max అండ్ 16 Pro Max బ్యాక్ సైడ్ నుంచి చూసినా కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఫ్రంట్ నుంచి చూసినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, ఎటువంటి చేంజెస్ లేదు. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే సేమ్ మనకి యాక్షన్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్. ఓన్లీ చేంజ్ ఏంటి అంటే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది కదా, కింద కొత్తగా కెమెరా బటన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ప్రీవియస్ వర్షన్ లో చూస్తే మనకి 5G millimeter వేవ్ యాంటీనా ఉండేది కదా, దాన్ని రీప్లేస్ చేసేసి కెమెరా బటన్ అయితే ఇచ్చారు. మనకి దీని డిస్ప్లే వచ్చేసి 6.9 inches ఉంటుంది. దీంట్లో సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతోనే వస్తుంది. మనకి 0.2 inches స్క్రీన్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. అందుకే మనకి ఇక్కడ స్క్రీన్ మీద బెజల్స్ అనేవి చాలా థిన్ గా ఉన్నాయి. మనకి స్క్రీన్ రెజల్యూషన్ అయితే స్లైట్ గా ఇంక్రీజ్ చేశారు. మనకి స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 2868x1320 పిక్సెల్స్ తో వస్తుంది విత్ 460 ppi. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ సిమిలర్ గానే ఉంటాయి. లైక్ డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, ప్రమోషన్ టెక్నాలజీతో వస్తుంది, HDR డిస్ప్లే ఉంది, హ్యాప్టిక్ టచ్ కూడా ఉంటుంది. సో మనకి ప్రమోషన్ టెక్నాలజీలో 15 Pro Max వచ్చేసి 10 Hz నుంచి 120 Hz ఉండేది. బట్ 16 Pro Max ని 1 Hz to 120 Hz కి ఇంక్రీజ్ చేశారు. సో దట్ మనకి బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ అవ్వదు. సో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో A18 Pro చిప్ సెట్ తో వస్తుంది. ఇది 3 nanometers, చాలా చాలా మైన్యూట్ చిన్న చిప్ అన్నమాట. దీంట్లో మనకి 6 cores CPU, 6 cores GPU తో పాటుగా 16 cores న్యూరల్ ఇంజన్ తో వస్తుంది. యాపిల్ చిప్ సెట్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. A17 చిప్ సెట్ తో కంపేర్ చేస్తే మనకి A18 Pro చిప్ సెట్ యొక్క పర్ఫార్మెన్స్ 15% ఇంక్రీజ్ అయింది. మనం చిప్ సెట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ కన్జంప్షన్ గురించి. బికాజ్ మనకి పిక్సెల్ డివైజెస్ లో చూస్తే చిప్ సెట్స్ ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటాయి. బట్ మనకి ఈ 18 Pro చిప్ సెట్ వచ్చేసి A17 Pro చిప్ సెట్ తో కంపేర్ చేస్తే 20% లెస్ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకొని 15% మోర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో దీంట్లో మనకి 8 GB ఆఫ్ ర్యామ్ తో వస్తుంది.
సో మనకి పెర్ఫార్మెన్స్ పరంగా అయితే యాపిల్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు, కానీ ఎప్పుడు మనం వినేది ఫ్రీక్వెంట్గా హీటింగ్ ఇష్యూస్ అనమాట. మనకి థర్మల్ కూలింగ్ సిస్టమ్స్ని అయితే ఏమీ యాడ్ చేయలేదు, కానీ థర్మల్ సబ్స్ట్రక్చర్ని అయితే యాడ్ చేశారు. సో దట్ దీనివల్ల మనకి 30% పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఫీచర్ని అయితే మనకి ఆల్ iPhone 16 డివైజెస్కి యాడ్ చేశారు. సో ఈ 16 Pro Maxలో చూడొచ్చు. ఇప్పుడు మనం సెట్టింగ్స్లో సిరిలోకి వెళ్తే మనకి ఏమీ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఇవ్వలేదు, బికాస్ మనకి ఇది వచ్చేసి iOS 18.0 ఆప్షన్లో ఉంది. మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్ని iOS 18.1 నుంచి అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరా కంట్రోల్ బటన్. సో ఈ కెమెరా కంట్రోల్ బటన్ వచ్చేసి మనకి సాఫైర్ క్రిస్టల్తో డిజైన్ చేశారు. చాలా స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. దీని చుట్టూ అయితే కనుక మనకి స్టెయిన్లెస్ స్టీల్ రిమ్ని ఇచ్చారు. బట్ ఇది మనకి ఫిజికల్ బటన్ కాదు, మనకి ట్రాక్ ప్యాడ్ బటన్ ఉంటుంది కదా, సేమ్ ట్రాక్ ప్యాడ్ బటన్ ని మనకి ఇక్కడ కెమెరా కంట్రోల్ లాగా ఇచ్చారు. ఫిజికల్ బటన్ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఫిజికల్ బటన్ ఇస్తే కనుక మనకి దాని మీద ఉండే ఫంక్షనాలిటీస్ అన్ని లిమిట్ అయిపోతుంది. దీంట్లో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఇచ్చారు కాబట్టి ఫిజికల్ బటన్ ఇవ్వలేదు. మనకి సింగిల్ ప్రెస్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకి ఇది షట్టర్ బటన్ అనమాట, ఫొటోస్ తీసుకోవచ్చు. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి వీడియో రికార్డింగ్లోకి వెళ్ళిపోయి వీడియోని రికార్డ్ చేస్తుంది. మీరు ఎంతసేపు రికార్డ్ చేయాలి అనుకుంటే అంతసేపు ప్రెస్ అండ్ హోల్డ్ చేసి వీడియో రికార్డ్ చేసుకోవడమే. మనం ఈ కెమెరా కంట్రోల్ బటన్ని లైట్గా ప్రెస్ చేస్తే, ప్రెస్ చేయగానే 1x లో ఉంటుంది అనమాట. మీరు ఈ కెమెరా బటన్ని టాప్ టు బాటమ్ ఇలా స్క్రోల్ చేస్తున్నట్టు అంటే కనుక మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో మనకి ఇది జూమ్ వచ్చేసి అప్ టు 25x వరకు జూమ్ అవుతుంది. సో లైట్గా మనం 2 times ప్రెస్ చేస్తే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పోర్ట్రేట్ మోడ్ అనమాట. సో మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎంత కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం ఆ కెమెరా కంట్రోల్ బటన్ని స్క్రోల్ చేసినట్టు పైకి కిందకి అంటే మనకి ఎంత డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాలి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ డబుల్ ట్యాప్ చేసి లెఫ్ట్లోకి వెళ్తే ఎక్స్పోజర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో మనం దీన్ని ఇలా స్లైడ్ చేస్తూ ఉంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ 0.5x, 1x, 2x ఆప్షన్స్ వచ్చారు కదా, దాన్ని స్విచ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్. మనం ఫోటో తీసుకునేటప్పుడు ఈ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ని అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి టోన్. సో వార్మ్ టోన్, న్యూట్రల్ టోన్, కూల్ టోన్స్ ఉంటాయి కదా, టోన్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. దట్ టు విత్ సెకండ్ జనరేషన్ ఫ్యూజన్ టెక్నాలజీ. ఇది వచ్చేసి 24mm ఫోకల్ లెంత్తో వస్తుంది. మనకి ఈ లెన్స్లో కూడా సెన్సార్షిప్ టెక్నాలజీని అయితే యూస్ చేశారు. సో స్టేబుల్ ఇమేజెస్ అయితే మనం తీసుకోవచ్చు. సో మనకి ఇందులో సూపర్ హై రెజల్యూషన్ ఫొటోస్ తీసుకోవచ్చు. మనం ఈ 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ లెన్స్ని యూస్ చేసుకొని 24 మెగాపిక్సెల్స్ అండ్ అలానే 48 మెగాపిక్సెల్స్లో ఫొటోస్ తీయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చేసరికి 48 మెగాపిక్సెల్స్కి అయితే ఇంక్రీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ వర్షన్లో చూసుకుంటే 12 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ ఉండేది కదా. సో ఇప్పటి నుంచి మనకి అల్ట్రా వైడ్ కూడా 48 మెగాపిక్సెల్స్తో వస్తుంది. సో ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో మనకి 2.6 times ఎక్స్ట్రా లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా బెటర్ క్లారిటీ ఇమేజెస్ అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు 15 Pro Max అండ్ 16 Pro Max అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యొక్క ఫోటో కంపారిజన్స్. మీకు ఎక్స్ట్రా లైట్ వల్ల ఫోటోస్ ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుందా లేదా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ below. సో నెక్స్ట్ వచ్చేసి 5x టెలిఫోటో, సేమ్ లైక్ లాస్ట్ ఇయర్. ఇది మనకి 12 మెగాపిక్సెల్స్ తోనే వస్తుంది, అప్ టు 120mm. అండ్ ఇందులో మనకి టెట్రా ప్రిజం డిజైన్ అయితే యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల వచ్చిన యూజ్ ఏంటి అంటే మనకి 5 times ఆప్టికల్ జూమ్ ఉంటుంది. మనకి డిజిటల్ జూమ్ వచ్చేసి 25x వరకు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి సేమ్ లాస్ట్ ఇయర్ లానే 12 మెగాపిక్సెల్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి వీడియో రికార్డింగ్ మాట్లాడుకుంటే మనకి దీంట్లో 8K అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. 4K డాల్బీ విజన్ వీడియోని అయితే షూట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ నుంచి మనం 24, 25, 30, 60, 100 అండ్ 120 వరకు 4K వీడియో సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో మనం ఇక్కడ 120 FPS లో 4Kలో వీడియో షూట్ చేసుకుంటే మనకి దీన్ని స్లో మోషన్ సినిమాటిక్ వీడియోకి కన్వర్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సినిమాటిక్ వీడియోస్ ని మనం 4K HDR వీడియో at 30 FPS లో షూట్ చేసుకోవచ్చు. కొత్తగా మనకి మ్యాక్రో వీడియో రికార్డింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ మనం ఈ మ్యాక్రో మోడ్లో స్లో మోషన్ అండ్ టైమ్ ల్యాబ్స్ని షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కెమెరా ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఫస్ట్ చూస్తున్నారు కదా కొత్తగా వచ్చిన కెమెరా కంట్రోల్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేస్తే మనకి కెమెరా కంట్రోల్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్లీన్ ప్రివ్యూ అని ఉంది. ఇదైతే మనం టర్న్ ఆన్ చేసుకుంటే దీనివల్ల వస్తున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక మనం సింగిల్ ట్యాప్ చేయగానే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది కదా. సో మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఏం చేస్తాం, ఒకసారి షట్టర్ క్లిక్ చేయగానే మనకి అది ఆటో ఫోకస్ అవుతుంది కదా, అలానే మనకి ఫోన్లో కూడా ఒకసారి ట్యాప్ చేయగానే ఆటో ఫోకస్ చేసుకుంటుంది. సో మనం సింగిల్ ట్యాప్ చేసి ఫోటో తీసుకోవచ్చు. సో మీరు సింగిల్ క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవ్వాలా, లేదు అంటే డబుల్ క్లిక్ చేయాలా అనే ఆప్షన్స్ ఉంటాయి. సో యూ కెన్ చూస్ అకార్డింగ్లీ.
అండ్ మనం ఈ కెమెరా బటన్ని ఓన్లీ ఫర్ కెమెరానే కాదు, డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. మనకి క్యూఆర్ కోడ్ ఎక్కడైనా స్కాన్ చేయాలి అంటే కనుక మీరు అది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇది క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. లేదు మీకు మ్యాగ్నిఫైర్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను అంటే మ్యాగ్నిఫైర్ పెట్టుకుని సింగిల్ ట్యాప్ చేస్తే మనకి మ్యాగ్నిఫైర్ ఓపెన్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇంకా దీన్ని మల్టిపుల్ ఆప్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు అని యాపిల్ వాళ్ళు చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్కి కానీ టిక్టాక్ వీడియోస్ కానీ రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ఇది పోర్ట్రైట్ మోడ్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా యూజ్ చేయవచ్చు. సో దట్ మనకి 2 యాంగిల్స్లో యూజ్ చేసుకోవడానికి ఫీజిబుల్గా ఉండడం కోసం ఈ కెమెరా బటన్ అనేది కొంచెం పైకి ఇచ్చారు. సో నాకైతే పోర్ట్రైట్ మోడ్లో యూజ్ చేసినా కానీ ఈజ్ ఆఫ్ యూజ్ ఉంది. ఇప్పటి వరకు నేను ఫోన్ కేస్ వేయకుండా యూజ్ చేశాను, చాలా స్మూత్గా ఉంది. ఇది మనం ఫ్రీగా యూజ్ చేసుకోవాలి ఏమి ఇష్యూస్ లేకుండా అంటే కనుక దీనికి కంపాటబుల్ కేస్ ఉంటేనే మనం దాన్ని ఈజ్ ఆఫ్ యూజ్ ఉంటుంది, లేదు అంటే యూజ్ చేసుకోవడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కెమెరాలోకి వెళ్తే మనకి న్యూ ఆప్షన్స్ ని తీసుకొచ్చారు. ఇక్కడ మనకి ఫోటో ఉంది కదా, రైట్ కి స్వైప్ చేస్తే పోర్ట్రైట్ ఉంటుంది. అలానే మనకి కొత్తగా స్పేషియల్ అనే ఆప్షన్ ఇచ్చారు. స్పేషియల్ వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకోవచ్చు, అంటే 3D ఫోటోస్ అండ్ వీడియోస్ అనమాట. ఈ ఆప్షన్ మనకి ఆల్ 16 సిరీస్ డివైసెస్ లో ఉంటుంది అండ్ ఆల్సో 15 Pro అండ్ 15 Pro Max లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం స్పేషియల్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన చూస్తే మనకి కెమెరా అండ్ వీడియో ఆప్షన్ చూపిస్తుంది కదా. సో ప్రస్తుతానికి వీడియో మోడ్ లో ఉంది. వీడియో కింద ఒక డాట్ లాగా కనిపిస్తుంది కదా. సో మళ్ళీ మనం దాన్ని ట్యాప్ చేస్తే మనకి ఫోటోలోకి వెళ్తుంది. సో మీకు ఫోటో కావాలా వీడియో కావాలా అనేది చూస్ చేసుకొని స్పేషియల్ వీడియోస్ తీసుకోవచ్చు. సో ఈ స్పేషియల్ వీడియోస్ మీ దగ్గర కనుక విజన్ ప్రో ఉంటే మనకి 3D ఎఫెక్ట్ యాడ్ చేసి మనకి లైవ్ లాగా కనిపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వీడియోలో కొత్తగా ఆడియో మిక్స్ అనే ఆప్షన్ ని తీసుకొచ్చారు. సో మీరు ఏదైనా వీడియో షూట్ చేసుకున్న తర్వాత కింద ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎడిట్ ఆప్షన్స్ లోకి వెళ్తే మనకి ఫస్ట్ వీడియో ఉంటుంది, సెకండ్ వచ్చేసి మనకి ఆడియో మిక్స్ అన్నమాట. సో ఇదేంటి అంటే యాపిల్ వర్షన్ ఆఫ్ మనకి ఎక్స్టర్నల్ సౌండ్స్ ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది వీడియోస్ లో. సో మనకి ఈ ఆడియో మిక్స్ లో డిఫరెంట్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ లో మీరు పెట్టి వీడియో తీస్తే కనుక సో మనం వీడియో తీసినప్పుడు వచ్చిన సౌండ్స్ అన్ని మనకి స్టాండర్డ్ లో వినిపిస్తాయి. సెకండ్ వచ్చేసి ఇన్ ఫ్రేమ్ లో ఏంటి అంటే ఓన్లీ మెయిన్ వాయిస్ ఒకటే క్లియర్ గా వినిపిస్తుంది, చుట్టూ వచ్చిన ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ అని తగ్గించేస్తుంది అనమాట. సో థర్డ్ వచ్చేసి స్టూడియో ఏంటి అంటే మనకి ఒక స్టూడియో ఎఫెక్ట్ ని యాడ్ చేస్తుంది. సో మీరు అవుట్డోర్ వీడియో తీసినా కానీ ఒక స్టూడియోలో వీడియో తీసినట్టు మనకి ఆడియో అయితే వినిపిస్తుంది. ఫైనల్ వచ్చేసి మనకి సినిమాటిక్ అన్నమాట. ఒక సినిమాటిక్ వీడియోకి ఆడియో యాడ్ చేస్తే ఎలా ఉంటుందో సినిమాటిక్ ఆడియో కూడా వస్తుంది. సో మనకి సరౌండింగ్ ఆడియో లాగా. సో ఇక్కడ మీకు శాంపుల్స్ ప్లే చేసి చూపిస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇన్ ఫ్రేమ్ లోకి వెళ్తే కింద మనకి స్క్రోల్ బార్ ఉంటుంది. సో మనం ఆడియో అడ్జస్ట్ చేసుకోవడానికి ఒకవేళ మనం 0లో పెడితే కనుక ఎక్స్టర్నల్ నాయిస్ ఫుల్ గా వినిపిస్తుంది. అదే మనం 90 or 100 పెట్టుకుంటే ఎక్స్టర్నల్ వాయిస్ అనేది కంప్లీట్ గా రెడ్యూస్ అయిపోయి ఓన్లీ మన వాయిసే క్లియర్ గా వినిపిస్తుంది. ఇక్కడ ఇది స్టూడియోలో చూడొచ్చు, అసలు అవుట్డోర్ సౌండ్ లానే లేదు, ఇండోర్ లో మనం తీసుకున్న వాయిస్ లో అనిపిస్తుంది. చాలా క్లియర్ గా ఉంది. సో యాపిల్ వాళ్ళు ఏది చేసినా పర్ఫెక్షన్ ఉంటుంది కదా, నాకైతే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. సో ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చేసినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఇలా ఎక్స్టర్నల్ వాయిసెస్ రిమూవ్ చేసుకోవడానికి ఈ ఫీచర్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. గుడ్ జాబ్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో 4685 mAh బ్యాటరీతో వస్తుంది. 15 Pro Max లో చూసుకుంటే కనుక 4441 mAh అనమాట. సో స్లైడ్ గా మనకి బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. నాట్ ఓన్లీ బ్యాటరీ లైఫ్, మనకి ఛార్జింగ్ స్పీడ్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి స్పీడ్స్ ఇంక్రీజ్ చేశారు. మ్యాక్సేఫ్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 15 watts ఉండాల్సిన వైర్లెస్ ని 25 watts కి అయితే ఇంక్రీజ్ చేశారు. మనకి ఇది USB-C తో వస్తుంది కాబట్టి 4.5 watts రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు అయితే 33 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ ఉంటుంది అని క్లెయిమ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఓన్లీ 27 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ ఉంది. ఇట్స్ అ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో 16 Pro Max లో అయితే మనకి బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ బ్యాటరీలోకి వెళ్తే సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే లాస్ట్ ఇయర్ మనకి సైకిల్ కౌంట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇయర్ కూడా మనం సైకిల్ కౌంట్ చూడొచ్చు, 0 ఉంది బికాజ్ ఇవాళే ఫోన్ ఓపెన్ చేసాం కాబట్టి. అండ్ బ్యాటరీ హెల్త్ మాక్సిమం కెపాసిటీ కూడా చూసుకోవచ్చు. కింద చూస్తే మనకి మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చేసి July 2024 ఉంది. ఫస్ట్ యూజ్ వచ్చేసి September 2024. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఛార్జింగ్ లోకి వెళ్తే కొత్తగా iOS 18లో వచ్చిన ఛార్జింగ్ లిమిట్ ఫీచర్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎంత % ఛార్జింగ్ లిమిట్ పెట్టుకోవాలి అనేది మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అంతవరకు ఛార్జింగ్ అయ్యి ఆగిపోతుంది.
అండ్ యూఎస్లో ఉన్న డివైస్ అయితే కనుక కింద క్లీన్ ఎనర్జీ ఛార్జింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని టర్న్ ఆన్ చేసుకోండి. బ్యాటరీలో అయితే కొత్తగా ఎటువంటి న్యూ ఫీచర్స్ రాలేదు. సో కలర్స్ అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 4 కలర్స్, డెజర్ట్, టైటానియం, వైట్ అండ్ బ్లాక్. ప్రైస్ వచ్చేసి ఇండియాలో మనకి అరౌండ్ 1,45,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. 15 Pro Max చూస్ చేసుకోవాలా, 16 Pro Max చూస్ చేసుకోవాలని నన్ను అడిగితే కనుక మీకు అరౌండ్ 1 lakh కి 15 Pro Max అవైలబుల్గా ఉంటే గో ఫర్ 15 Pro Max. లేదు సేమ్ ప్రైస్లో ఉన్నాయి అంటే కనుక గో ఫర్ 16 Pro Max. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇదైతే iPhone 16 Pro Max అన్బాక్సింగ్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ మనకి ఇంకా డివైసెస్ రాబోతున్నాయి, అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.